विवेकाय नमः ओम विद्याराजाय नमः ओम गौरीपुत्राय नमः ओम गणेश्वराय नमः ओम चंदाग्रजाय नमः ओम अव्याय नमः ओम मोदाय नमः ओम दक्षाय नमः ओम अध्यक्षाय नमः ओम निजप्रियाय नमः ओम अग्निग्रवजते नमः ओम इंद्रश्रीवृताय ఆల్రెడీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దేశంలో నంబర్ 2 పొజిషన్లో ఉంది. మన తెలంగాణలో దాదాపు 21 ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో కూడా 12 ఆఫీసెస్ ఉన్నాయి. ఇది 13 ఆఫీసు కడపలో. దీనికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కస్టమర్స్ మన కడపలోను చుట్టుపక్కల కూడా ఉన్నారు కాబట్టి మరింత మెరుగైన సేవలు అందించడానికి వీలుగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఇన్సూరెన్స్ అంటే జనాలు అది ఒక అంటరాని వస్తువుగా భావించేవాళ్ళు. ఇన్సూరెన్స్ చేయించుకుంటే వీడేదో డబ్బు సంపాదనకో లేకపోతే ఇంక వేరే రకంగానో అని భావించేవాళ్ళు. కానీ మన లైఫ్ స్టైల్ మారే కొద్దీ, మన అవసరాలు పెరిగే కొద్దీ, మన వెహికల్స్ అయితేనేమి, తర్వాత ఇల్లు, షాప్స్, తర్వాత గృహోపకరణాలు అంటే మన హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అన్నిటి విషయంలో కూడా మనకు ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చేసరికి అందరూ నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పటి నుంచి అయితేనేమి, తర్వాత ఇప్పుడు అందరూ ప్రస్తుత జీవన శైలిలో వచ్చేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యల వల్ల అయితేనేమి ఇన్సూరెన్స్ని అందరూ కూడా చాలా ఒక ముఖ్యావసర వస్తువుగా దాన్ని భావించడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే కంపెనీలు ఎన్నో రకాల మనకు స్కీమ్స్ కానీ లేకపోతే దాంట్లో ఉన్న లాభ నష్టాల గురించి మనకు తెలియజేయడం జరిగింది. మన జీవన శైలికి తగ్గట్టుగా ఏ రకమైన ప్లాన్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది, సౌకర్యంగా ఉంటుందో దాన్ని చూజ్ చేసుకొని దీనివల్ల అనవసరంగా మనం హాస్పిటల్ పాలైనప్పుడు అనారోగ్య సమస్యల వల్ల మనం సంపాదించిన ఆస్తులు, తర్వాత మన పిల్లలకి అనవసరమైన ఇబ్బందులు తలెత్తకుండా చక్కగా దీని సర్వీసెస్ అన్ని ఉపయోగించి సార్ ఒక్క నిమిషం సార్ రీజనల్ బిజినెస్ హెడ్ ఫర్ రాయలసీమ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. సో మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో పాలసీ చాలా ప్రీమియంతో మనందరి ఫ్యామిలీకి సెక్యూరిటీ అనేది ఇస్తుంది. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి కడపలో మేము ఆపరేషన్ స్టార్ట్ చేసాము. బట్ ఈరోజు మా ZBH ఉదయ్ సార్ సపోర్ట్తో ఈరోజు బ్రాంచ్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు జస్ట్ సజెస్ట్ చేయండి అండ్ మా అందరి సపోర్ట్ మీ అందరికీ ఉంటుంది. పాలసీ అనేది చాలా చిన్న ప్రీమియంతో తీసుకొని మన లైఫ్ని మనం సెక్యూర్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచవచ్చు. ఎనీ అన్సర్టనిటీ అంటే ఎప్పుడైనా మనకి హెల్త్ పరంగా మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనము మన ఆస్తులు మన సేవింగ్స్ పాడు చేసుకోకుండా
జస్ట్ పాలసీ కాపీ మనము హాస్పిటల్లో సబ్మిట్ చేస్తే చాలు. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా కొంచెం కన్వే చేయండి. మా అందరి సపోర్ట్ మీ అందరికీ ఉంటుంది. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, మా స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కడపకు చాలా ప్రత్యేకమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోనే అతి ముఖ్యమైన కంపెనీ ఏదైతే ఉందో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క బ్రాంచ్ కడపలో ఈరోజు ఘనంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఏఎస్పీ గారి చేతుల మీదుగా. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కి చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20-25 వేల మంది కస్టమర్స్ మన కడప జిల్లాలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా వారికి కావలసిన సర్వీస్ ఇచ్చేందుకు కడప నడిబొడ్డున ఈరోజు ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిని కడప నగర ప్రజలు మరియు కడప జిల్లా ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా తీసుకోవాలి సార్. మనకున్న ఏవైనా హెల్త్ కండిషన్స్, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్టు క్లియర్గా చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఎప్పుడు రిజెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, మేము ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. మేము అమ్మిన ఏ పాలసీ కూడా ఇంతవరకు రిజెక్ట్ అవ్వలేదు. ఏదైనా పాలసీ రిజెక్ట్ అవుతుంది అనుకుంటే అది మనం తీసుకునేటప్పుడు మన అజాగ్రత్త వలన జరగడమే తప్ప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది కూడా అన్నెసెసరీగా క్లెయిమ్స్ రిజెక్ట్ చేయవు సార్. సో పాలసీ తీసుకునేటప్పుడు మా సైడ్ నుంచి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, వేరే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పాలసీ తీసుకునేటప్పుడు క్లియర్గా ప్రపోజల్లో మీకు 100% పాలసీ వస్తుంది. దాంతోపాటు మీ క్లెయిమ్ కూడా గ్యారంటీగా వస్తుంది. ఈ చిన్న మిస్టేక్ చేయడం వలన కట్టిన ప్రీమియము రిటర్న్ రాదు, క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, మనము సఫర్ అవుతాము. సో ఫ్యూచర్లో ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాలి. అన్ని వివరాలు, అన్ని